కనీసం లోకేష్కు సంబంధించిన ఆయన ఎప్పుడో రెడ్ బుక్లో ఇంకా జగన్ నుంచి వదిలేసి మిగిలిన వాళ్ళందరినీ రెడ్ బుక్ అంటే ఎవరు ఒప్పుకుంటారు? కాబట్టి అది ఎప్పుడు ఎలా జరుగుతుంది అనేది ఒకటి. ఇంకొంతమంది ఊహాగానాలు చేస్తున్నారు జగన్ కుటుంబ సభ్యులను, అది సతీమణి కూడా చేసి పెడతారని. బహుశా జగన్నే ఇందులో కుట్రదారుల్లో చేర్చలేదు అనే ఒక విషయం నేను మీకు నిన్న చెప్పాను. కుట్రదారుల్లో చేర్చలేదు, లబ్ధిదారుల్లో అంటే పథకం ప్రకారం క్విట్ ప్రోకోలాగా ఏదో ఆ పద్ధతిలో పెట్టారు అనే తప్ప కుట్ర ఆయనే పన్నాడు, ఆయనే దగ్గర నుంచి చేయించాడు అని చెప్తున్నది ఇక్కడ లేదు. ఇవి అక్కడికి చేరాయి, ఈ చేరాయి అన్నదాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. దాంట్లో కొన్ని అంశాలు కూడా ఉన్నాయి. రెండో వైపున వర్మ ఆసక్తికరమైంది, వైసీపీ వాళ్ళు వాళ్ళ మీడియా ద్వారా చేస్తున్న డిఫెన్స్ ఏమంటే అసలు రాజు కేసిరెడ్డి లోకేష్ బినామీ యొక్క బినామీ. కేసినేని చిన్ని విజయవాడ ఎంపీ లోకేష్ బినామీ కావాలని, అందుకని అన్నం తప్పించి చిన్నిని తెచ్చి ఎంపీని చేశారు. ఆయన రాజు కసిరెడ్డితో ఆయన వ్యాపారం చేశాడు, వీళ్ళిద్దరు కలిపి సంస్థలు నడిపారు. కాబట్టి ఇప్పుడు ఎందుకని మీరు చిన్నీని కానీ తీసుకోవడం లేదు అని దాదాపు ఇప్పుడు ఎదురుదాడి ప్రారంభించారు. ఇప్పుడు అంటే జగన్ మీద నుంచి లోకేష్ బినామీకి సంబంధించిన మనిషి వ్యాపారాలు చేశాడు కాబట్టి ఆయన్ను కాపాడడం కోసం దీని మీద ఫోకస్ చేస్తున్నారని వాళ్ళు అంటున్నారు. కాబట్టి మూడు వైపుల నుంచి మూడు రకాలు అవి నడుస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా న్యాయస్థానమే దీనికి ఒక ఖచ్చితమైన డైరెక్షన్